ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. జీవితంలో ఎగరడానికి మరియు పడిపోవడానికి రెండు కారణాలు ఉంటాయి అంటున్నారు పరమాత్మ. ఎగరడానికి, పడిపోవడానికి రెండు ఆధారాలు ఉంటాయి. అవి ఏంటి అంటే ఏమై ఉంటుంది? తెలుసుకుందామా మరి మహావాక్యాలు? ఎగరడానికి మరియు పడిపోవడానికి. ఏ విషయంలో పడిపోతాం, ఎలాంటి విషయాలలో ఉంటే ఎగురుతాము, ఎలాంటి ఆధారంతో ఎగరగలం, ఎలాంటి ఆధారంతో పడిపోతాం. మరి ఈ విషయాల గురించి తెలుసుకుందామా మహావాక్యాలు? జీవితంలో ఎగిరే కళ మరియు పడిపోయే కళకు ఆధారం రెండు విషయాలు: భావన మరియు భావము. ఒకవేళ ఏ కార్యంలోనైనా కానీ ఆ కార్యం పట్ల లేదా కార్యం చేసి వ్యక్తి పట్ల భావన శ్రేష్టంగా ఉంటే ఆ భావన యొక్క ఫలం కూడా స్వతహాగా శ్రేష్టంగా ఉంటుంది. ఇవన్నీ సూక్ష్మంగా అర్థం చేసుకునే విషయాలు. చెకింగ్ పాయింట్. సర్వల పట్ల కళ్యాణ భావన, ఎవరు ఎలా ఉన్నా కానీ సదా స్నేహం మరియు సహయోగాన్ని ఇచ్చే భావన, సదా ధైర్యం ఉల్లాసాన్ని పెంచే భావన, ఎవరు ఎలా ఉన్నా కానీ సదా నావారు అనే భావన, మరియు వీటన్నిటికీ పునాది ఆత్మిక స్వరూపం యొక్క భావన. వీటిని సద్భావనలు లేదా శుభభావనలు అంటారు. కనుక అవ్యక్తంగా అవటం అంటే ఈ సద్భావనలు పెట్టుకోవటం. ఒకవేళ ఈ సద్భావనలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడే వ్యక్తభావం తన వైపు ఆకర్షించుకుంటుంది. వ్యక్తభావం అంటే ఈ 5 విషయాలకు వ్యతిరేక స్థితిలో ఉండటం అన్నమాట. ఏ 5 విషయాలు? భావన మరియు భావము, సర్వల పట్ల కళ్యాణ భావము, ఎవరు ఎలా ఉన్న సదా స్నేహం యొక్క భావము, సదా ధైర్యం ఉల్లాసాన్ని ఇచ్చే భావన, ఎవరు ఎలా ఉన్నా కానీ సదా నావారు అనే భావన. వీటన్నిటికీ పునాది ఆత్మిక స్వరూపం. ఈ 5టికి సద్భావనలు అంటే ఈ సద్భావనలకు వ్యతిరేకంగా ఉండటం అన్నమాట. అప్పుడే వ్యక్తభావం తన వైపు ఆకర్షించుకుంటుంది అని అంటున్నారు. దీని గురించి మీకే తెలుసు, వర్ణన చేయవలసిన అవసరం లేదు. ఎప్పుడైతే భావన వ్యతిరేకంగా ఉంటే అవ్యక్త స్థితిలో స్థితిలే కాలేరు. మాయ రావడానికి విశేష ద్వారాలు ఇవే. ఏ విజ్ఞాన్నైనా పరిశీలన చేసుకోండి, దానికి కారణం ప్రీతికి బదులు విపరీత భావనలే అవుతాయి. భావన మొదటి సంకల్ప రూపంలో ఉంటుంది, తర్వాత మాటల్లోకి వస్తుంది, మరియు దాని తర్వాత కర్మల్లోకి వస్తుంది. భావన ఏ విధంగా ఉంటుందో ఆ భావంతో వ్యక్తుల యొక్క ప్రతి నడవడికను, మాటను చూస్తారు, వింటారు లేదా సంబంధంలోకి వస్తారు. భావం ద్వారా భావం కూడా మారిపోతుంది. ఒకవేళ ఏ ఆత్మ పట్లైనా ఏ సమయంలో అయినా ఈర్ష్య భావన ఉంటే, నావారు అనే భావన లేకపోతే ఆ వ్యక్తి యొక్క ప్రతి నడవడిక, మాటను అపార్థంగా చేసుకుంటారు. వాళ్ళు ఏది చేసినా అది రాంగ్గానే అనిపిస్తుంది. ఎప్పుడైతే వాళ్ళపైన ఈర్ష్య ఉంటుందో అలాంటప్పుడు వాళ్ళు ఏది చేసినా అది వ్యతిరేకంగా వాళ్ళకి కనిపిస్తుందన్నమాట. వారు మంచిగా చేసిన కానీ మీ భావన మంచిగా లేని కారణంగా వారు ప్రతి నడవడిక మరియు మాట ద్వారా మీకు చెడు భావమే కనిపిస్తుంది. కనుక భావన అనేది భావాన్నే మార్చేస్తుంది అన్నమాట. ఎంత నష్టమో చూడండి. కనుక పరిశీలన చేసుకుంటే ప్రతి ఆత్మ పట్ల శుభభావము ఉంటుందా? భావాన్ని అర్థం చేసుకోవటంలో తేడా వస్తున్న కారణంగానే అపార్థం అనేది మాయకి ద్వారం అవుతుంది. అవ్యక్త స్థితిని తయారు చేసుకున్నటందుకు విశేషంగా మీ భావన మరియు భావం పరిశీలించుకోండి.
సహజంగానే అవ్యక్త స్థితిలో విశేష అనుభవం చేసుకుంటూ ఉంటారు అంటున్నారు పరమాత్మ. ఎప్పుడైతే ఈ 5 విషయాలకి మనం వ్యతిరేకంగా ఉంటామో, అప్పుడు మీకు అవ్యక్త స్థితి అనేది రాదు అంటున్నారు పరమాత్మ. ఎప్పుడైతే ఈ 5 విషయాలకి మనం శుభభావంతో కామంతో కరెక్ట్‌గా ఉంటామో, అప్పుడు మీరు సహజంగా అవ్యక్త స్థితిని అనుభవం చేసుకుంటారు అంటున్నారు పరమాత్మ. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, సెకండ్ పాయింట్. ప్రతి సంఘటనలో కూడా జరుగుతున్న విషయాలు ఇవి. దాన్ని బట్టి చెక్ చేసుకొని చేంజ్ చేసుకుంటే అవ్యక్త స్థితి మనకి సహజంగానే అనుభవం అవుతుంది. అచ్చా అంశాన్ని